రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9:54 ప్రారంభించనున్నారు. ఇక 3,07,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టారు. 257 కోట్ల ఖర్చుతో G+7గా నిర్మాణం చేశారు. మొత్తం మీదుగా 4.32 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవన నిర్మాణం చేయగా 300 వాహనాల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే భవనం ముందు భాగంలో అమరావతి సింబలే ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు. 2017లోనే మొదలైన పనులు జగన్ హయాంలో నిలిపివేయగా దీనిని కూటమి సర్కార్ పూర్తిగా చేసింది. ఇక గడిచిన 8 నెలలుగా నిర్మాణ పనులు నిర్విరామంగా సాగాయి. ఇకపై అమరావతి నుంచే కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, 1వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్, 2, 3, 5వ అంతస్తులో సిఆర్డీఏ కార్యాలయాలు ఉన్నాయి. 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో ఏడీసీఎల్ కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9:54 ప్రారంభించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యావర్ లక్ష్మి రాష్ట్ర రాజధానిలో అమరావతిలో నిర్మాణం ఏదైతే నిర్మాణాలు చేపట్టిన తర్వాత సచివాలయ భవనాల నిర్మాణం తర్వాత మొట్టమొదటిగా మున్సిపల్ శాఖ నిర్మించినటువంటి సిఆర్డీఏ భవనం సిద్ధమైంది. ఆ శాఖకి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు కార్యకలాపాలన్నీ కూడా ఇక నుంచి ఈ భవనాన్ని నుంచే చేపట్టబోతూ ఉన్నారు. అయితే ఈ పాలనా భవనం ఏదైతే ఉందో దాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 9:54 దీన్ని ప్రారంభిస్తారు. రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక హంగులతోటి ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది జరిగింది. రాజధాని అమరావతి పేరును ప్రతిబింబించేలాగా భవనం ముందు అక్షరం ఏ అనే అక్షరం తోటి ఈ ఎలివేషన్ ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే మొత్తం 7 ఫ్లోర్లతోటి 7 అంతస్తులతోటి ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రెస్టారెంట్, బ్యాంక్, అలాగే ఏఐ కమాండ్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే కాన్ఫరెన్స్లు సమావేశాలు నిర్వహించుకోవడానికి కొన్ని హాల్స్ నిర్మాణం చేశారు. ఇక 3, 4, 5 ఫ్లోర్లలో సిఆర్డీఏ కార్యకలాపాలకి, అలాగే 4వ ఫ్లోర్ లో మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీసు, 6వ ఫ్లోర్ లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసు, 7వ ఫ్లోర్ లో మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శుల ఛాంబర్లు, పబ్లిక్ హెల్త్, అలాగే ఏడీసీఎల్ ఆఫీసులు ఉంటాయి. ఇక మొత్తం ఏదైతే 4.32 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అందులో పార్కింగ్ కి సంబంధించి 1.36 ఎకరాల దీన్ని పెట్టడం జరిగింది. అయితే ఒక పెద్ద లిఫ్ట్ ని కూడా, అంటే అంత భారీ బిల్డింగ్ నిర్మాణం కాబట్టి ఒక పెద్ద లిఫ్ట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీని ఆపోజిట్ లో ఏదైతే సిఆర్డీఏ భవనం నిర్మాణం చేశారో దానికి ఆపోజిట్ లో 4 బిల్డింగ్స్ ని కూడా నిర్మించడం జరిగింది. ఒక దానిలో మెప్మా కార్యాలయం, రెండో దాంట్లో టిట్కో ఆఫీసు, అలాగే 3వ దాంట్లో స్వచ్ఛంద్ర కార్పొరేషన్, రెరా ఆఫీసు, అలాగే గ్రీనింగ్ కార్పొరేషన్, 4వ భవనంలో రెరా టౌన్ ప్లానింగ్ ఆఫీసులు కూడా నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తి చేసుకున్నటువంటి బిల్డింగ్